హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కుగా కూడా జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తెలివైన వారికి పరీక్ష, అర్థమైన వారికి అర్థమైనంత అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. తెలివైన వారికి పరీక్ష, అర్థమైన వారికి అర్థమైనంత. ఇక వినండి. ఒకసారి మోదీజీ ఇంగ్లాండ్ మహారాణితో మాట్లాడుతున్నారు. మహారాణి గారు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా కాపాడటానికి మీరేమైనా సలహా ఇవ్వగలరా? అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ టీంలో తెలివైన వ్యక్తులను చేర్చుకోవాలి అని మహారాణి బదులిచ్చారు. మోదీ అని ఒక నిట్టూర్పు విడిచి, కానీ నేను ఆ తెలివైన వాళ్ళని ఎలా పరీక్షించాలి అని అడిగారు మళ్ళీ. మహారాణి, ఇది చాలా సులభం. మీరు వారిని కొన్ని మైండ్ గేములు లేదా పొడుపు కథలు అడిగి పరీక్షించవచ్చు అని మహారాణి వెంటనే తన ఇంటర్కామ్లో ఒక బటన్ నొక్కి డేవిడ్ క్యామరూన్ను లోపలికి రా అన్నారు. డేవిడ్ క్యామరూన్ లోపలికి వచ్చి ఎస్ మేడం అన్నాడు. మహారాణి నవ్వుతూ, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నీ తల్లిదండ్రులకు ఒక బిడ్డ ఉన్నాడు. అతను నీ తమ్ముడు లేదా అన్న కాదు. అలాగే నీ చెల్లెలు లేదా అక్క కూడా కాదు. మరి అతను ఎవరు అని మహారాణి అడిగారు డేవిడ్ క్యామరూన్. డేవిడ్ క్యామరూన్ వెంటనే సమాధానం ఇచ్చాడు. ఆ బిడ్డ నేనే కావచ్చు అన్నాడు. వెరీ గుడ్ డేవిడ్ అన్నారు మహారాణి. ఆమె నవ్వుతూ మోదీ వైపు చూసి, చూశారా, తెలివైన వాళ్ళను ఇలాగే కనిపెట్టాలి అని చెప్పారు. ఇప్పుడు మోదీ కూడా భారతదేశంలో ఇదే ఫార్ములాను అమలు చేయాలని అనుకున్నారు. ఆయన ఇండియాకు తిరిగి వచ్చి నిర్మలా సీతారామన్ను ఇలా అడిగారు. చూడు నిర్మల గారు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ తల్లిదండ్రులకు ఒక బిడ్డ ఉన్నాడు. అతను మీ సోదరుడు కాడు, నీ సోదరి కూడా కాదు. మరి ఎవరో చెప్పండి. అందుకు నిర్మల గారు, నాకు ఖచ్చితంగా తెలియదండి అన్నారు. నేను ఆలోచించి మళ్ళీ సమాధానం చెప్తాను అంటూ నిష్క్రమించారు. నిర్మల తన సలహాదారుల దగ్గరికి వెళ్ళి అందరినీ అడిగారు. కానీ ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. చివరికి ఆమె మన్మోహన్ సింగ్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, మీరు నా కోసం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని మన్మోహన్ సింగ్ అని అడిగారు. ఆయన మన్మోహన్ సింగ్ గారు, ఏమిటమ్మా అని అడిగారు. మీ తల్లిదండ్రులకు ఒక బిడ్డ ఉన్నాడు. అతను మీ సోదరుడు కాడు, సోదరి కాదు. మరి ఎవరు అతను అని నిర్మలా సీతారామన్ గారు మన్మోహన్ సింగ్ అని అడిగారు. వెంటనే మన్మోహన్ సింగ్, ఇది చాలా సులభం, అది నేనే అన్నారు మన్మోహన్ సింగ్. నిర్మలా సీతారామన్ మన్మోహన్ సింగ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఆమె మోదీ దగ్గరికి వెళ్ళి, మీరు నిన్ను అడిగిన దాని గురించి చాలా ఆలోచించాను. ఈ పొడుపు కథకు సమాధానం మన్మోహన్ సింగ్ అని నిర్మలా సీతారామన్ మోదీ గారికి చెప్పారు. మోదీ కోపంతో గట్టిగా అరిచారు, కాదు, మీరంతా మూర్ఖులు. సమాధానం మన్మోహన్ సింగ్ కాదు, డేవిడ్ క్యామరూన్ అని మన మోదీజీ వ్యక్తం చేశారు. ఇదండి విషయం. అర్థమైన వారికి అర్థమైనంత. మరి ఈ అంశం నచ్చితే మీ అభిప్రాయాన్ని చెప్పండి.
విన్నారు కదా, తెలివైన వారికి పరీక్ష, అర్థమైన వారికి అర్థమైనంత. ఇదండి విషయం. విన్నారు కదా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలు. అవగాహన నిమిత్తం ధన్యవాదాలు.